రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరగగా ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. కస్టోడియల్ టార్చర్లో త్రిబుల్ ఎలాంటి గాయాలు లేవని అప్పుడు నివేదిక ఇచ్చిన జీజీఎస్ సూపరింటెండెంట్ ప్రభావతి తప్పకుండా దర్యాప్తునకు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నెల 7, 8 తేదీల్లో సంబంధిత పోలీస్ స్టేషన్లో దర్యాప్తు అధికారి ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. గతంలో ప్రభావతికి విచారణ నుంచి మధ్యంతర ఉపశమనం కల్పించింది జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం. అయితే ఇప్పుడు మాత్రం దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. సుప్రీంకోర్టు చెప్పినా దర్యాప్తునకు సహకరించలేదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఒక్కసారే విచారణకు పిలిచారని 2 నెలల్లో మళ్లీ పిలవలేదన్న ప్రభావతి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎప్పుడు నోటీసులు పంపినా ప్రభావతి తప్పకుండా ఎవరో ఒకరు స్పందిస్తున్నారని ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాదించారు. ఏదో ఒక సాకు చూపి దర్యాప్తునకు హాజరు కావటం లేదన్నారు. ఈ వాదనలు విన్న జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ కేవి విశ్వనాథన్ల ధర్మాసనం మధ్య మార్గాన్ని సూచించింది. ఈ నెల 7, 8 తేదీల్లో ఉదయం 10 గంటలకు దర్యాప్తునకు హాజరు కావాలని ప్రభావతిని ఆదేశించింది. 2 రోజులు విచారణలో లిఖిత పూర్వకంగా అన్ని సమాధానాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని సూచించింది. ఒకవేళ విచారణకు సహకరించకపోతే మధ్యంతర ఉపశమనం రద్దవుతుందని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. తదుపరి విచారణ ఈ నెల 15కి వాయిదా వేసింది ధర్మాసనం.